నేనైతే ఈరోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క అభిషేకానికి అయితే వెళ్ళాను. మూలవర అభిషేకానికి చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాను. కాకపోతే అక్కడ సిస్టమ్ అంతా మారిపోయింది. ముందు అభిషేకం వాళ్ళు కూడా చెంబులిచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించేవాళ్ళు. ఇప్పుడైతే అది లేదు. అలాగే ఇవాళ శ్రావణ శుక్రవారం మొదటి వారం అమ్మవారి యొక్క అభిషేక సేవ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అభిషేక సేవ కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాము. పాలు, పెరుగు, తేనె, అలాగే పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఇంతవరకు అయితే బాగుంది. కాకపోతే తిరుచానూరులో ఈ సేవ కూడా మనకి ఆన్లైన్ టికెట్స్లో మనకి దొరుకుతుంది, మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. కాకపోతే మనకి టికెట్స్ వచ్చి ముందు రోజు కొన్ని ఇస్తారు, లేదా అప్పటికప్పుడే కూడా మనకి అక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్తే ఆ సమయానికి ఇస్తారు. ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకి మనకి ఈ సేవ ప్రారంభమవుతుంది. సేవ అయితే 5:30కి ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ సేవకు వెళ్ళొచ్చు. కాకపోతే నాకు తిరుచానూరులో సిస్టమేటిక్ నచ్చడం లేదు. ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో వెళ్ళామనుకోండి, ఏ సేవకి వెళ్ళినా వాళ్ళు టోకెన్ ప్రకారంగా పిలుస్తారు. వాళ్ళు సీరియల్ ప్రకారంగా చూసి పేర్లు పిలిచి వాళ్ళని వదులుతారనమాట. తిరుచానూరులో అలా కాదు. ఎవరు ముందెళ్తే వాళ్ళకే, ఎవరి సీరియల్ నెంబర్లు అయితే పిలవరు. ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, అభిషేకం అయిన తర్వాత అమ్మవారి యొక్క చేతిపైన పాలు పోసి మనకి ఆ తీర్థం పట్టి వచ్చిన అభిషేకం సేవ వాళ్ళకందరికీ ఆ పాలు తీర్థంగా ఇస్తారు. అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు, చందనం మనకి ఇలా భక్తులకి అయితే ఇస్తారనమాట. ఇలా ఇస్తారు. కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే, మా తర్వాత ఒక 15 మందికి దగ్గర పసుపు, చందనం ఇవ్వలేదు, పాలు తీర్థం కూడా ఇవ్వలేదు. వాళ్ళు చాలా బాధపడ్డారు. నేనైతే నేరుగా ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫీస్ రూమ్లో గట్టిగా ఈ విషయం అయితే నిలదీశాను. మళ్ళీ వాళ్ళు నాకు పసుపు ఇచ్చి వాళ్ళకి పంచండి అంటే వాళ్ళు ఎవరెవరో తెలియదు, చాలామంది అయితే బాధపడ్డారు. అంటే ఏమిటంటే వాళ్ళు ఇచ్చినంత వరకు ఇచ్చేస్తున్నారు, తర్వాత వెనకాల లైన్ వాళ్ళకి లైన్ వదిలేస్తున్నారు అనమాట. అలా వదిలేసి అభిషేకం వాళ్ళకి అభిషేకం పాలు కానీ పసుపు కానీ ఇవ్వడం లేదు. లాస్ట్ మంత్లో కూడా వేరే వాళ్ళు వచ్చారంట, వాళ్ళకి కూడా అప్పుడు లాస్ట్లో ఉండడం వల్ల ఇవ్వలేదంట. ఈసారి కూడా వాళ్ళు లాస్ట్లో ఉండిపోయారంట, వాళ్ళకి లాస్ట్లో మళ్ళీ పాలు అలానే పసుపు ఇవ్వలేదంట. మళ్ళీ అక్కడ ఏదో అభిషేకం అయిపోయిన తర్వాత పెట్టిన పసుపు అవి ఎత్తుకొని వాళ్ళు ఏదో ఎత్తుకున్నారు. అందుకని నాకు ఈరోజు అయితే నేనైతే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ వేరే వాళ్ళని అడిగి వాళ్ళకి వచ్చి గట్టిగా అరిచేసి అయితే వచ్చాను. కాకపోతే అంటే తిరుచానూరులో వెళ్ళాలంటే దేనికైనా మనం ముందుగా వెళ్ళిపోవాలి. అక్కడ ఏది ఆశించకూడదు. సిస్టమ్ అయితే కొంచెం సరిగ్గా లేదు. శ్రీనివాస మంగాపురంలో అయితే సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు ఈ అభిషేక సేవకి వెళ్ళి అమ్మవారిని దర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది ఏమిటంటే, ఈ అభిషేక సేవ తరువాత అమ్మవారు వీరలక్ష్మిగా మనకి దర్శనమిస్తారు. ఈ అభిషేకంలో మనకి ప్రధానమైనది ఏమిటంటే, అమ్మవారి ఇక్కడ తిరుపతిలో తిరుచానూరులో ఒంటరిగా ఉంటారు కాబట్టి అమ్మవారిని వీరలక్ష్మిగా మనకి సంబోధిస్తారు. ఈ అభిషేకం తర్వాత అమ్మవారికి తెల్లటి వస్త్రం కట్టి తలపాగా చుడతారనమాట. ఈ సేవతో మాత్రమే అమ్మవారిని మనం అలా దర్శించగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఈ సేవను మాత్రం వీలైన వాళ్ళు దర్శించండి.